మిత్రులారా అందరికీ నమస్కారం. మీ అందరి కోసం ఒక ట్రెండింగ్ వార్తతో మీ ముందుకు వచ్చాను. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసానికి తెరతీసిన మెహుల్ చోక్సీ బెల్జియంలో అరెస్ట్. భారతదేశానికి అప్పగించడంలో మరో కీలక ముందడుగు. ఒక దేశద్రోహి, ఒక నయవంచకుడు, ఒక మోసగాడు మన బ్యాంకింగ్ వ్యవస్థను తన స్వలాభం కోసం వాడుకున్నవాడు, మన స్టాక్ మార్కెట్లను తూట్లు పొడిచినవాడు, సామాన్య పెట్టుబడిదారుల పాలిటి విలన్ వీడు. వీణేమనాలో మరి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, వజ్ర వ్యాపారి మెహుల్ చోక్సీ 12,636 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసంలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అతను బెల్జియంలో తన భార్య ప్రీతి చోక్స్తో నివసిస్తున్నట్లు, బ్లడ్ క్యాన్సర్కి చికిత్స తీసుకున్నట్లు తెలుస్తుంది. గత వారం అతడు బెల్జియం అధికారుల చేత అరెస్టు కాపాడ్డాడు. చోక్సీ, నీరవ్ మోడీ మరియు ఇతరులతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి నకిలీ లెటర్లు, క్రెడిట్ లెటర్ల ద్వారా భారీగా డబ్బులు పొందేందుకు కుట్ర చేసినట్లు ఆరోపణలున్నాయి. 2018లో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా బ్యాంకులకు కోట్ల రూపాయల నష్టం జరిగింది. మన భారతీయ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను ఎదుర్కొని తీవ్రమైన నష్టాల్లో ముగించాయి. ఆ రోజుల్లో మన స్టాక్ మార్కెట్లు కోల్పోవడానికి చాలా సమయం తీసుకున్నాయి. ఈ వార్త తెలిసిన ఇన్వెస్టర్లు మార్కెట్లలో తమ స్టాకులను అమ్మి నష్టాలతో బయటపడ్డారు. ఆ రోజులను స్టాక్ మార్కెట్ల ఇన్వెస్టర్లు మర్చిపోలేరు. ఇదంతా చోక్సీ నిర్వాహకం. ఈ మోసం బయటపడడానికి ముందు చోక్సీ ఆంటిగువా, బార్బడా పౌరసత్వం పొందాడు. అనంతరం భారతదేశం నుంచి పారిపోయి అక్కడే నివసించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బెల్జియంకు మారి అక్కడ రెసిడెంట్ కార్డు కోసం నకిలీ పత్రాలు సమర్పించడానికి ఆరోపణలు ఉన్నాయి అతనిపై. మన సిబిఐ మరియు ఈడీ ఎన్నో సంవత్సరాలుగా అతన్ని పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నాయి. చోక్సీ స్విట్జర్లాండ్కు పారిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో బెల్జియంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అతని న్యాయవాదులు ఆరోగ్య కారణాలు చూపిస్తూ ఉపశమనం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారు. అతను ఇంకా క్యాన్సర్ చికిత్సలో ఉన్నట్లు న్యాయవాదులు తెలిపారు. దీనిపై భారత ప్రభుత్వం చోక్సీని తీసుకురావడానికి అప్పగింత ప్రక్రియను ముమ్మరం చేసింది. భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఈ నయవంచకుణ్ణి భారత్కు తీసుకొచ్చి కఠినమైన శిక్ష విధిస్తే సరి అయిన న్యాయం చేకూర్చినట్లు అవుతుంది. మరియు ఇతర మోసదారులు ఎవరు ఈ కుట్రలో దాగిన్నారో తెలుస్తుంది. వారికి కూడా తగిన శిక్ష పడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా కట్టడి చేయగలుగుతాం. ఇతర నయవంచకులకు ఒక చెంప దెబ్బలాగా ఉంటుంది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లకు ఒక హెచ్చరికలాగా ఉంటుందని భావిస్తున్నాను. మిత్రులారా, మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలుపుతారని ఆశిస్తున్నాను.